అభిప్రాయం ఏంటి కూటమి ప్రభుత్వం గురించి? అభిప్రాయం అంటే దాని విషయం ఏంటంటే ఇంకా లైన్లోకి రాలేదు కదా. అవును. వీళ్ళు అదే చంద్రబాబు గారు పిల్లకాయలుగా లైన్ లైన్ చేస్తే చాలా బాగుండేది. హ్మ్. అది సో 10 నెలలు అయితే ప్రస్తుతానికి లైన్ రాలేదనుకుంటున్నారు. లైన్ రాలేదు, ఇంకా వెయిటింగ్ ఏంది అనుకుంటున్నాం మేము. అదేలే. ఇంకా సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే ఆయన చాలా బాగా చేస్తున్నాడు. ఓకే. ఆ, ఆయన పరిపాలన మటుకు బాగుంది. అంటే ఏ అది విధంగా బాగా చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు గారు? ఆ, పల్లె ప్రజలకు అందరికీ రోడ్లు అనేది ఇంత వాటికి ఎవరిదే లేదు. అవునవును. ఇప్పుడు తొలిసారి ఆయన చేస్తున్నాడు. ఆయనకి చాలా థ్యాంక్స్ పవన్ అది కళ్యాణ్ గారు. మాత్రం కళ్ళ ముందే కనిపిస్తారు. ఆ, రోడ్లన్నీ వేస్తున్నారు. అది మళ్ళీ మళ్ళీ ఆ సన్కి అంత తేడా చేసినా కానీ ఈయన ఎక్కడే ఉండి చేశాడంటే ఓకే. దానికి కూడా నెంబర్ వన్. అది బాలేదు బాబుకి. అయితే ఉమ్, సార్ అది. మీ అభిప్రాయంలో జగన్‌కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? జగన్ అంటే జగన్ అంతకుముందు బాగానే చేశాడు పాలన. ఇప్పుడు వచ్చేసి ఈయన ఏంటంటే పథకాలు లైన్ చేయలేదనే దాని మీద ఉంది కానీ నెక్స్ట్ టైం చేస్తాడు రేపు చంద్రబాబు. మే నెల నుంచి అమలు చేస్తామంటున్నారు ముఖ్యమంత్రి చేస్తాం. అయితే. అవును, మీ వరకు మీరేమనుకుంటున్నారు? మేము చేస్తే బాగుండిద్ది అనుకుంటున్నాం. పిల్లకాయలకి అందరికి లైన్ చేస్తే బాగుండిద్ది చేస్తే అనుకుంటున్నాం. బాగుంటుంది. అది చేస్తారా అంటే ఈ ప్రభుత్వం? మాకైతే ఇప్పుడు దాకా ఇంకా నమ్మకం లేదు సార్. ఓకే. అది మరి మే నెలలోనే మొదలు పెడతామంటారు ముఖ్యమంత్రి. ముందుగా ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలు వేస్తారంట. తల్లికి వేసిన తర్వాత మనం ట్యాంక్స్ చెబుతాం అంతే. తప్పకుండా. మరి చివరిగా ఈ ప్రభుత్వం వచ్చాక అక్రమ కేసులు పెడుతున్నారంటే వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసి ఎంతవరకు? మాది చీరాల, మా ఊర్లో ఏం లేదు. ఓకే. సో కొంచెం అలాంటి చీరాల పందలపల్లి, మాది పందలపల్లి నుంచి వచ్చాము. ఆ పందలపల్లి కావాలి కష్టం. మేము అక్కడి నుంచి వచ్చాము. మాకు ఆ లోకల్లో ఏమీ లేవు. పగలు ప్రతీకారాలు ప్రశాంతంగా చాలా ప్రశాంతంగా ఉంది. మేము కూడా చేనేత మంచిగానే ఉండాలని కోరుకుంటున్నాం. చివరిగా ఒక్క మాటలో ఈ ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? బాగుంది. ఓకే. మీ అభిప్రాయం? చెప్పండి సార్. ఏం లేదు, బాగున్నారా ముందుగా? బాగున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు పూర్తి అయిపోయింది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? బాగానే ఉంది సార్. ఓకే. మీ వరకు బాగుంది అంటారు. ఏ విధంగా సార్ బాగుంది అంటే మీ అభిప్రాయంలో? మాకు కొంచెం మగ్గం పని కొంచెం బాగుంది. సార్ మగ్గం పని ఓకే ఓకే నేతన్నలా మీరు? ఓకే ఓకే చెప్పండి. నేతల్లో కొంచెం బాగుంది. ఓకే ఇంకా అంతకుమించి మనకి పరిపాలన కొంచెం బాగుంది అనుకుంటున్నారు. ఓకే. మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? ఏం లేదంటే మనకు అన్నంటే పథకాలు ఇచ్చాడు, ఈయనంటే పని కలిపిస్తున్నాడు. మరి వీళ్ళు కూడా రేపు వచ్చే నెల నుంచి పథకాలు అమలు చేస్తామంటుంది ఈ ప్రభుత్వం. ఆ. నేను స్వయాన ముఖ్యమంత్రి చెప్పారు. చెప్తే మంచిదేగా సార్, ఆ, చేస్తే మంచిదేగా. చేస్తే మంచిదే సార్. బట్ మీ వరకు మీరు ఏమనుకుంటున్నారు? ముఖ్యమంత్రి అయితే రేపు వచ్చే నెల నుంచి అమలు చేస్తామంటున్నారు తోటిగా. చేస్తే నా వాడికి మంచిది, అందరి పట్ల మంచిదే పథకాలు. మీరు చేస్తారనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు అసలు మీ చేసి వరకు? మా ఊరుగా ఆ, మీరు అంటున్నారు వచ్చే నేను కాదు, నిన్న ముఖ్యమంత్రి అన్నారు స్వయాన. చేస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 వేస్తారంట. మంచిదేగా సార్. ఆ. మీరేమనుకుంటారు? చేస్తారనుకుంటున్నారా? ఈ ప్రభుత్వం అమలు చేయరనుకుంటున్నారా? నేను అడుగుతున్నాను. ముఖ్యమంత్రి గారు చెప్పారంటే చేస్తారనేగా. నమ్మకం ఉంది. సో అలాగే ఉండి చేయాలని కోరుకుందాం. అంతే. మరి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కూటమిలో. ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయనకి మనం పెద్దగా మాకు పెద్దగా తెలియదు సార్. తెలియదు. అంటే మన అంటే పరిపాలన రాష్ట్రానికి అంటే మంత్రి కదా. మంత్రే, నాకు రాజకీయం గురించి పెద్దగా తెలియదు. మనకంటే చంద్రబాబు అండి మనకి కొంచెం ఇదిగా ఉంది. మరి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారా అంటే ఈ ప్రభుత్వం? మరి కొంచెం 3 పథకాలైనా నెరవేర్చారు కదా, తతిమై కూడా నెరవేరుస్తారని అనుకుంటున్నాం. ఓకే. మరి రానున్న 4 ఏళ్ళు ఎలా ఉండొచ్చు? మనకు తెలియదు సార్. అంతా మంచిగా ఉండాలని కోరుకుందాం. చివరికి ఒకటి సార్, ఇబ్బంది పెట్టడం. ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు నిజం? అవి అంత దూరం మనకు తెలియదు సార్. మా సైడ్ అయితే ఏం లేదు. మనకు అంత దాకా మనకు తెలియదు సార్. అంటే టార్గెట్ చేసి పెడుతున్నారు వైసీపీ వాళ్ళు అంటున్నారు. అంతవరకు వాస్తవం అంటే మనకు అంత దూరం సరే, రాజకీయం మీరుండే ఏరియాలో, మీ ఊరు కూడా నాకు తెలియదు, మీరున్న ప్రాంతంలో ఎవరైనా మాట్లాడినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నించిన పట్లాట్లు దౌర్జన్యాలు ఉన్నాయా అంటే? లేవు సార్. ప్రశాంతంగానే ఉంది కదా. ఓకే. చివరికి ఒక్క మాటలో ఈ ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? బాగానే ఉంది. థ్యాంక్స్. ఓకే. 10 నెలలు అయిపోయింది. 10 నెలల కూటమి పనితీరు మీద మీ అభిప్రాయం? సూపర్ అన్న. ఓకే. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ మాట్లాడదాం. ఆగన్న ఒక మాట. మా పార్టీ పవన్ కళ్యాణ్, ఓకే దాని ముందు తెలుగుదేశం. ఓకే. తెలుగుదేశం సూపరే, ఇక్కడ ఈ పవన్ కళ్యాణ్ సూపరే, పనులు కూడా సూపర్ చేస్తున్నాడు. చేయాలని కూడా కోరుకుందాం. కోరుకుందాం. తర్వాత ఏంటంటే లోకేష్ కూడా మన మంగళగిరిలో ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చాడు, అతను కూడా బాగా చేస్తున్నాడు. మాది రాజమండ్రిలో కూడా పనులు కూడా బాగా అవుతున్నాయి. రోడ్ల కింద మీ అభిప్రాయంలో? మా అభిప్రాయంలో ప్రభుత్వం బాగా చేస్తుంది. జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? జగన్ ఎందుకన్నా వాళ్ళిద్దరి మధ్య తేడా నేను అడిగింది. చాలా తేడా ఉందన్న. ఏంటి ఒక్కటి చెప్పండి, నాకు తెలియదు ఏంటంటారు. ఒకటి చెప్పమంటారా? అతను వచ్చిన తర్వాత ఓకే 5 సంవత్సరాలు బాగా దోసేసుకున్నాడు. ఇప్పుడు కొంత బాగున్నది. ఓకే. ప్రజలు కూడా అన్ని ప్రభుత్వాన్ని మార్చారు. మార్చారు కావాలని.
11 సీట్లకే చేశాడు. ఓకే. మరి కూటమిలో కీలకంగా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. సో ఆయన గెలవడానికి చాలా కష్టపడ్డారు. ఆయన గెలవలేని స్థాయి నుంచి ఆయన 21 మందిని గెలిపించుకున్నాడు. ఆయనతో కలిపి గెలిచిన తర్వాత ఏమైనా పని చేస్తాడు పవన్ కళ్యాణ్. సూపర్ అన్న. ఏం చేస్తున్నారు చెప్పండి ప్రజలు కూడా అన్న అరకులోయలో శుభ్రంగా రోడ్లు వేస్తున్నాడు అన్న. గిరిజన ప్రాంతంలో. నిజం పేదలో ఇంకేం కావాలన్నా డబ్బులు ఎవరన్నా లేని వాళ్ళు వెళ్తే వాళ్ళకి డబ్బులు ఇస్తాం, పనులు చేస్తాం, ఇవన్నీ కూడా. మరి ఇంకా 4 ఏళ్ళ సమయం ముందు ఎలా ఉండొచ్చు? ఇంకా సూపర్గా చేస్తారన్న. దేవుడు కూడా కోరుకుంటుంది ఒకటే, జనసేన పార్టీ కింద ఆయన ఎప్పుడు కూడా ఎలకాలం కూడా చల్లగా ఉండాలి, దుర్గం సాక్షిగా. తప్పకుండా. ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంట, ఎంతవరకు నిజం? వాళ్ళకి ఇంకా ఎక్కువ పెట్టారన్న. మా అక్రమ కేసులు ఏం కాదు, తెలుగుదేశం కానీ ఇది కానీ అక్రమ కేసులు ఏం కాదు, ఇంకా ఎక్కువ పెట్టారు. ఒకవేళ పార్టీని తిడితే చాలు ఆడెళ్ళి శుభ్రంగా పోటీ చేయాలి, కూర్చోవడం అని చంపించేస్తాం, ఏదో చేత చేసేవారు. అది నిజంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. మూడు కాకినాడ ఉంది, తూర్పుగోదావరి జిల్లా. ఎవరిలో ఎంపీ ఎమ్మెల్యే ఎవడు ఉండేవాడు కన్నబాబు బియ్యం కేసులో దొరికాడు. కన్నబాబు దొరికాడు, ఏమైపోయాడు? అధికారం అడ్డు పెట్టి కాదు ఇది. ఇప్పుడు ఒక మాట చెప్పింది నేను, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశాన్ని కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎంత ఎన్ని బూతులు తిట్టేవారు. అసెంబ్లీలో కూడా ఎన్ని బూతులు అంటే అన్ని బూతులు తిట్టేవారు. వాళ్ళ అమ్మని తిట్టారు, వాళ్ళ పిల్లని తిట్టారు, వాళ్ళ కోళ్ళని తిట్టారు. పవన్ కళ్యాణ్ 3 పెళ్లి చేసుకుని తిట్టారు. ఎందుకన్నా ఇవాళ జోలికైనా వెళ్ళారా? తప్పు కాదు అది. ఏదన్నా జగన్ ప్రభుత్వం బాగాలేదన్నా మార్చేరు కాబట్టి. ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? బాగా చేస్తున్నారన్న. దేవుడు బాగున్నది. చంద్రబాబు నాయుడు నెరవేరుస్తున్నాడు. మంచి చేయాలని కోరుకుంటున్నాను. ఏం లేదు అది మాట్లాడండి. టీడీపీ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? బాబు నాకు బాగానే ఉంది. అది కావాలి అది మీకైతే బాగుందండి. అదే అది నచ్చిందా అంటే 10 నెలల పరిపాలన? అదే అది ఏ విధంగా బాగుంది బాబాయ్ అంటే? నాకేం కాదు. నాకు పెన్షన్ ఎగ్గొట్టేసాడు అప్పుడు జగన్. 3 సంవత్సరాలు ఎగ్గొట్టేసాడు. ఆడపిల్ల ఉద్యోగం అని. ఇంటికి వెళ్ళిపోద్ది ఎలాగో వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే కారు ఇప్పుడు వస్తుంది. 6,000 ఇస్తున్నారు ఇప్పుడు. ఇంటికి ఇంటికి వచ్చేస్తున్నారు. డబ్బులు ఏంటికి అడుగుతారు వాళ్ళు? అసలు నన్ను అంటే అసలు అడగరు. పర్లేదు. అది నేను ఒకటి చెప్తాను వింటారా? డబ్బులు ఎవరికి కావాలండి? రాష్ట్రము కొద్దంతా మనకి మంచిగా కనపడాలి. పొద్దున్నే లేగితే మంచోళ్ళ ముఖం చూడాలనుకుంటాం, గోతుల ముఖం చూస్తే ఎట్టా? అది ఒకటి. మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? మరి అయ్యి అనకూడదు. నేను మాకు ఇద్దరు గోదావరి ఉద్యోగాలు, నీకు ఇవన్నీ మాట్లాడు. అసలు కొద్దిగా నేను అలా కాదు నేను వాళ్ళు తిట్టమని అట్లా అడిగేది. సరే అది వదిలేసి మరి ఏమన్నా ఇంకా పథకాలు వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వంలో ఇంట్లో ఎవరికైనా? పథకాలంటే మామూలుగా ఇప్పుడు ప్రతి మనిషి ఏమంటాడంటే ఆయన అప్పు చేసి వెళ్ళిపోయాడు అంటాడు. ఈయన ఏం చేస్తున్నాడంటే తీసుకొచ్చిన డబ్బులు దేనికి తీసుకొచ్చాం మనం? ఏ షెట్టి తీసుకొచ్చాం? ఆ షెట్టి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? అక్కడే దానికే పెడుతున్నాడు. ఆ షెట్టి తీసుకొచ్చి నాకు ఇచ్చి మళ్ళీ ఏ పట్టుకెళ్ళి ఆ షెట్కి ఇస్తాం అలాంటివి కాదు. ఏ పనికైతే తెస్తున్నాడో ఆ పనికే పెడతాడు. అయితే రేపు మే నెల నుంచి, రేపు వచ్చే నెల మేలే కదా, మే నెల నుంచి ఒక్కొక్కటిగా అమలు చేస్తామని నిన్న ముఖ్యమంత్రి చెప్పారు పథకాలు. అదే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000 వేస్తారంట. మరి మీరేమనుకుంటారు ఈ ప్రభుత్వం అమలు చేస్తుందా అంటే? డబ్బులు గొడవ వాళ్ళు వేసిన అయిపోయినా రాష్ట్రాన్ని 3 రాజధానులు అన్నారు, ఒక రాజధాని లేదు. ఇప్పుడు వీళ్ళు ఎట్టయినా రాజధాని ఒకటి అయినా కడతారు. అది ఒకటే కట్టాలి. అయిపోద్ది. దెబ్బన అయిపోద్ది. నాకు నమ్మకం ఉంది. ఎందుకు నమ్మకం అంటే ఆయన చేస్తాడని. పోలవరం కూడా చేసేస్తాడు. అది ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు? కేసులు పెడుతున్నారంటే వాళ్ళ మీద, వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ మీద పెడుతున్నారంటే వాళ్ళు 4 తిట్లు తిట్టారు. వీళ్ళు ఒకటన్నా తిట్టపోతే కోపం చల్లారదు. అందుకనే ఏదో జడిపిస్తారు. జడిపించినంతట్లో వాళ్ళు కూడా తప్పు అని ఒప్పుకుంటున్నారు. ఏది మేము చేసింది తప్పు అని అంటున్నారు కొందరేమో ఎదుర్కొంటున్నారు. అలాగే వెళ్ళిపోద్దులే. చివరిగా ఒక్క మాటలో కూటమి గురించి మీ అభిప్రాయం? ఈ ప్రభుత్వం ఎన్ని చెప్పను కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం?
నాకైతే ఇప్పుడు వరకు బాగానే ఉంది, ఓకే, అంతా బాగానే జరుగుతుంది, బాగుంటేనే కావాలన్నా. సో మీ వరకు మీకు నచ్చిందా అండి 14 పరిపాలన? బాగానే ఉంది. ఓకే, మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? ఆయన పనులు ఉపయోగించలే, ఓకే, ఈయన మన పనులు అప్పచెప్తుంది, పనులు చేస్తాం. ఈయన పనులు చేస్తారు, అభివృద్ధి చేస్తారని 164 సీట్లు ఇచ్చారు ప్రజలు. వర్క్లు మనకు వస్తున్నాయి, వర్కులు వస్తున్నాయి, ఓకే, మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందా అండి ప్రభుత్వం? నిలబెట్టుకుంటారు. ఓకే, నిలబెట్టుకొని ఉంటున్నాం. మరి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆయన పనితీరు ఎలా ఉందంటే? ఆయనది బాగానే ఉంది, ఆయనది అన్నీ బాగానే చూసుకుంటున్నారు. ఓకే, ఏమన్నా పథకాలు వచ్చాయన్న జగన్ ఉండగా గతంలో? జగనన్న దాంట్లో పథకాలు తీసుకోలే, ఇప్పుడు తీసుకోలే. ఇప్పుడు ఏమన్నా అవకాశం ఉంది ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా రావడానికి? ఇంటికాడకి రావడానికి ఏం అవకాశం ఉంది? ఇంట్లో ఎవరికి లేరు అంటే వచ్చే మే నెల నుంచి ఒకటి అమలు చేస్తారంట పథకాలు చెప్తున్నారు, అమలు చేస్తారా అంటే? చేస్తారు అన్నారు, కాకపోతే లేడీస్ లేరు మనకి, ఓకే, చనిపోయారు. నేనే తిరగాలండి. సారీ అన్న, తెలియదు కదా. అయితే అన్న చివరికి ఇబ్బంది పెట్టండి, ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు నిజం? అదైతే వాస్తవం కాదని ఓకే, మనం ఉన్న ఏరియాలో మాట్లాడినా ఏం లేవన్నారు. ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు ఇప్పుడు ఎవరి కాళ్ళు సైలెంట్ వెళ్తారు, వచ్చేస్తారు. ఓకే, అదేం లేదు. సమయం ఉందన్న, ఎలా ఉండొచ్చు 240? నాకు తెలిసి బాగానే ఉండొచ్చు. ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారా అంటే? పోలవరం అమరావతి పరిస్థితి ఏంటి? పోలవరం ఆల్రెడీ చేస్తున్నారు కదండి, అమరావతి కూడా రన్నింగ్ అవుద్ది. ఓకే, చివరికి ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇదే బెటర్.